ప్రతిరోజు 10, 20, 30 ఇలా సేవ్ చేసే బదులు నెలకి ₹1000 సేవ్ చేయొచ్చు కదా! అవును, చేయొచ్చు. కానీ మనకి ఏ చిన్న అవసరం వచ్చినా మనం పక్కన పెట్టిన ₹1000 మాత్రమే మనకు గుర్తొస్తాయి. సో, అలా సేవింగ్స్ నుండి ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. అదే మీరు ఒకవేళ ₹1000 పక్కన పెట్టాలనుకున్నప్పుడు ఆ ₹1000 నుంచే మీరు ఈ ప్లాన్‌ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ వారం మనం ₹10 సేవ్ చేస్తాము. సెకండ్ వారం వచ్చేసి 20, మూడో వారం వచ్చేసి ₹30, నాలుగో వారం వచ్చేసి ₹40. మరి ఐదో వారం ఎందుకు రాశాను ఇక్కడ? ఎందుకంటే మనకి మంత్లీ 30 నుంచి 31 రోజులు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్స్ట్రా వచ్చిన డేస్లో 50 కూడా ఆదా చేస్తాము. సో ఇలా మనకు వచ్చిన డేస్లో మనం సేవ్ చేసేవి ₹850 అవుతాయి. మరి మిగిలిన ₹150 ఏం చేయాలి? అందులో నుండి ₹50ని ఎమర్జెన్సీ అని రాసి ఒక పౌచ్లో వేసుకోండి, లేదంటే మరో డబ్బాలో వేసుకోండి. ₹100 ఏం చేస్తారంటే మీరు కూరగాయల్లో మిగిల్చినవో కరెంటు బిల్లో మిగిల్చిన డబ్బులో ఉంటాయి కదా, ఆ పొదుపు డబ్బాలో వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ అమౌంట్ చేసినట్టుగా ఉంటుంది. దీంతో ఇంకో లాభం ఏంటంటే మనం రెగ్యులర్గా సేవ్ చేయడం వల్ల మనకి మనీ డిసిప్లిన్ కూడా అలవాటు పడుతుంది. అదేవిధంగా మనం డబ్బులు తీయాలనుకున్నప్పుడు కూడా ఇందులో నుంచి తీయలేము.